ప్రొద్దుటూరు నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య 4 స్తంభాలాట నడుస్తోంది. ఒకే టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమదేనంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. తమను గెలిపించాలంటూ కలిసిన వారిని వేడుకుంటున్నారు కూడా. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే ఇస్తారని కొందరు నమ్మకం పెట్టుకుంటే, డబ్బు కట్టలు ఎక్కువగా ఇచ్చిన వారికే బాబు టికెట్ ఇస్తారని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ కట్టించుకుని కొడితే టికెట్ తనంతట తానే కదలి వస్తుందని పోటీలో ఉన్న నలుగురిలో సంపన్నుడిగా పేరొందిన సీఎం సురేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ రేసులో నలుగురు నేతలున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి టికెట్టు తమదేనని ఘంటాపథంగా చెబుతున్నారు. 4 ఏళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దుటూరు టికెట్ కోసం ఎవరూ పోటీ పడాల్సిన అవసరమే లేదని, ఆ టికెట్టు తనకిస్తానని చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చేశారని ధీమాగా అంటున్నారు. 4 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఆ ముగ్గురు చాలరన్నట్లు మాజీ టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్కు ప్రొద్దుటూరు టికెట్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో టికెట్ ఎవరికిస్తారోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. సీనియర్ నేత అయిన వరదరాజులరెడ్డి కొద్ది వారాల క్రితం బాగా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గమంతా తిరిగేస్తూ వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని, టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సీఎం రమేష్ ఈ మధ్యనే తన సోదరుడు సీఎం సురేష్ను తీసుకెళ్లి హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలోనే సురేష్కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని సీఎం రమేష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని, అందుకోసం సర్వేలు చేయిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ ఎవరెక్కువ డబ్బులిస్తే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ లెక్క కరెక్ట్ అయితే ఈ నలుగురిలో ఎక్కువ డబ్బులు విసరగల సత్తా ఒక్క సీఎం రమేష్కే ఉందని నియోజకవర్గ పార్టీ నేతలే అంటున్నారు. సీఎం రమేష్ను మించి ఎక్కువ డబ్బులిచ్చే సత్తా మిగతా ముగ్గురికి లేదని వారంటున్నారు. చిత్రం ఏంటంటే, టికెట్ ఎవరికిచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు. నలుగురి మధ్య పోటీ ఇలా ఉంటే, ఒకవేళ ఈ నియోజకవర్గం కోసం జనసేన పట్టుబడితే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేనకి ఈ సీటు కేటాయిస్తే అప్పుడు ఆ నలుగురు నేతలు ఏం చేస్తారన్నది $1 కోటి ప్రశ్న అంటున్నారు వారు. ఎందుకంటే టీడీపీ, జనసేనల మధ్య పొత్తులో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ జనసేనకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కన చిత్తూరు జిల్లాలో తిరుపతి, పీలేరుపై జనసేన ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.